హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక కొత్త రివ్యూతో వస్తాను. ఈరోజు చెప్పబోయే సినిమా పేరు మన శంకర వరప్రసాద్. అనిల్ రావిపూడి వచ్చాడమ్మా, మళ్ళీ హిట్ కొట్టాడు. మనం ఇంకా క్లియర్గా ఫిక్స్ అయిపోవాలి, ప్రతి సంక్రాంతికి వస్తారు, ఒక హిట్ కొట్టుకొని వెళ్ళిపోతారు. మెయిన్ అనిల్ రావిపూడి సినిమాలో అడ్వాంటేజ్ ఏంటంటే అది ఫ్యామిలీ మూవీస్. మామూలు యూత్ ఫిలిమ్స్ అయితే ఇంటికి ఒకరు ఇద్దరు వస్తారు, కానీ ఫ్యామిలీ మూవీ కాబట్టి ఇంట్లో అందరూ చూడొచ్చు కాబట్టి మ్యాక్సిమం ఫ్యామిలీస్తో అందరితో వెళ్తారు. మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ లాగే ఉంటుంది సినిమా అంతా. సో స్టోరీ కొత్తగా ఏమైనా ఉందా అంటే మనం ఎప్పుడు చూసే స్టోరీయే, కానీ మ్యాజిక్ చేస్తాడు అనిల్ రావిపూడి. అలా ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే ఫస్ట్ అనిల్ రావిపూడి ఒక స్టోరీ అనుకుంటారు. ఫస్ట్ హీరో అనుకొని దాని తర్వాత ఆయన నుంచి ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో వాటికి సంబంధించినవన్నీ క్లియర్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తారనమాట. అది ఆటోమేటిక్గా ఫ్యాన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక జనరల్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ సినిమాలో పెట్టేస్తాడు. అందుకే క్లిక్ అవుతూ ఉంటాయి. చాలామంది క్రింజ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు, కానీ ఆ టైంకి థియేటర్లో అది వర్కౌట్ అవుతుంది అనమాట. ఈసారి కూడా అదే అయింది. జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సాంగ్స్కి వచ్చేసరికి 1-2 సాంగ్స్ బాగున్నాయి. అనిల్ రావిపూడి సినిమాలో సాంగ్స్ ఓకే ఓకేలా అనిపిస్తాయి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి నాకు. 1-2 సాంగ్స్ బాగా హిట్ అవుతాయి. ఇంకా యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి చిరంజీవి మళ్ళీ వింటేజ్ చిరంజీవిని అలా చూపించారనమాట. యాక్షన్ కానీ డైలాగ్స్ కానీ అండ్ మ్యానరిజమ్స్, కామెడీ పండించడం అంతా. మధ్యలో క్యామియో వెంకటేష్ గారిని తీసుకొని వచ్చారు. అసలు యాక్టర్స్ని వాడకం ఎలా అనే దానిలో అనిల్ రావిపూడి ఐ థింక్ పిహెచ్డి చేసి ఉంటారు. ఆయన ప్రతి యాక్టర్లో ఉన్న విషయాన్ని బయట తీసుకొని వస్తారనమాట. అంటే సంక్రాంతికి వస్తున్నాంలో బుడ్డోడు అంటాడు కదా, దీంట్లో కూడా వాడి చేత కామెడీ చేయించారు. బాగా వర్కౌట్ అయినాయి అది కూడా. ఇంకా హీరోయిన్ కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంది. చాలా లెంత్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందరినీ సినిమాలో వేస్ట్ అయిన క్యారెక్టర్ అంటూ వేయట్లేదు. ఒకే ఒక క్యారెక్టర్ కొంచెం అంటే ఏదైనా డైలాగ్ వచ్చుంటే బాగున్నాను. అంటే హీరో వెనక ఒక ముగ్గురు ఉంటారు. దాంట్లో ఒకరికి ఏమి ఉండదన్నమాట, వెనక నిల్చొని ఉంటారు అంతే. అతను కూడా ఏదైనా డైలాగ్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. బట్ తను కూడా యూజ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు మెయిన్గా ఉంటారు హీరో వాళ్ళతో. తను బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అంటే హీరో చెప్పింది అది కూడా బాగా యూజ్ చేశారనిపించింది. ఇంకా ఎమోషన్స్ ఉన్నాయి, వర్కౌట్ అవుతాయి. జనరల్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఇంకా క్యూలు కట్టేస్తారమ్మా. సినిమాలో అలాంటి స్టఫ్ ఉంది. ఇంకా ఏం చెప్తాం అంతకన్నా. మళ్ళీ అనిల్ రావిపూడి వచ్చాడు, హిట్ కొట్టేశాడు.